ఈ పక్షాన నిలబడిన మీ దాసులను ఇంకను బలపరిచి వాడుకోండి. ఇక్కడ చేరున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు బలపరిచి దీవించమని, ఆత్మ సంబంధమైన దీవెనలతో మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాను. మీ మాటలు అందించిపోతుండగా ఆ మాటల చేత ఆదరింపబడటానికి, బలం పుంజుకొని ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించండి. నిలబడుతున్న నాకును మీ సహాయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట వందనాలండి. ఇదేనా ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మన అంశం ఏంటి? మెయిన్ టైటిల్ మనుషుల గురించి జాగ్రత్త. దేని గురించి? మనుషుల గురించి జాగ్రత్త. ఎన్నో భాగం? 5, 6, 7? 8వ భాగం. ఎన్నో భాగం? 8వ భాగం. వీళ్ళరా ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నామంటే ఎన్నో అవార్డులు మనకు వస్తూ ఉన్నాయి. ఎవరికి? పురస్కార అవార్డులు లాగా మనిషికి ఎన్నో అవార్డులు వస్తున్నాయి. చూడండి, కొంతమందికి ఇంటి నిండా అవార్డులు ఉంటాయి. ఎప్పటి నుంచి అంటే మా చిన్నప్పుడు నుండి వచ్చిన అవార్డులు ఉంటారు. ఇంకా మనకు తెలిసిన శాంతక్క దగ్గర అయితే వెళ్ళినప్పుడు చూడంగానే అవన్నీ కనపడుతూ ఉంటాయి. ప్రతిదానికి, చిన్నదానికి అవార్డు, పెద్ద అవార్డులు అవి లోకంలో ఇచ్చే అవార్డులు. కానీ దేవుడు మనిషికి అవార్డులు ఇస్తున్నాడు. ఏంటి అవార్డులు? చాలా నేర్చుకుంటున్నాం అవార్డులు. ఇవాళ మరొక అవార్డు నేర్చుకున్నాం. మనుషుల గురించి జాగ్రత్తలో 8వ భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. చూద్దాం. మొదటి నుండి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వెళ్ళి ముందుకు వెళదాము. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి చదువుకుంటూ వెళదాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు ఎలాంటి వారు? స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, చాలండి, మనం వెళ్ళిపోతున్నాము. అజితేంద్రియుల దగ్గరికి వెళ్ళలేదు, మనం అపవాదకుల దగ్గర ఆగిపోవాలి. పోయిన వారం ఏం నేర్చుకున్నాం? అతి ద్వేషులు. ఏ ద్వేషులు? ద్వేషించటం వల్ల అతిగా ద్వేషించటం. ఈ ద్వేషం ద్వారా ఎంతమంది పతన స్థితిలోకి వెళ్ళిపోయారో మనం గత వారంలో నేర్చుకున్నాం. సొంత అల్లుడి మీదే ఏం చేశాడు? ద్వేషించాడు. ఎవరు? మామ. ఏ మామ? సౌలు మామ. చూడండి, ఈ విధంగా ద్వేషించడం ద్వారా ఎలాంటి పతనమైన స్థితిలోకి వెళ్ళారో చూసాం. అతి ద్వేషంలో ఇదేనా మరొక భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అపవాదకులు. ఏంటి? అపవాదకులు. అపవాదకులు అంటే ఏంటి? అంటే లేనిపోయిన నిందలు వేసేవారు. ఇందాకే నా పాయింట్కి కరెక్ట్గా సెట్ అయిపోయిందేమో అనుకున్నా. మాట్లాడుతుంటే సోదరుడు నాగరాజు అన్న గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఆ కుటుంబం గురించి మాట్లాడే విషయంలో వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్న వాళ్ళంతా నిందలు వేసేసేసారన్నమాట. అపవాదకులు అంటే నిందలు వేస్తూనే ఉంటారు. ఈ నిందలు వేయటం ద్వారా అసలుకి నింద వేసేది ఎవరు అంటే ఫస్ట్ దీనికి జనకుడు ఎవరో తెలియాలి. దేనికి జనకుడు ఎవరో తెలియాలి. అబద్ధాల కోరి ఎవడో తెలియాలి. తెలిస్తే మనం జాగ్రత్త పడతాం. మనుషులు కూడా వాడికి ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తూ ఉంటారో వాళ్ళ నోరు ఇంకా ఒకదానికి ఒక్క అబద్ధం అయ్యింది. ఒక పెళ్లి చేయడానికి ఎన్ని ఆడాలంట? 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలంట. అది నిజమేనంటారు, వాక్యానుసారమేనంట. 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలంటారు. చేయొచ్చు అలాగా? 100 అబద్ధాలు ఆడి ఒక్క అబద్ధం ఆడితేనే లేదు, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. పిల్లరా, మనుషుల గురించి జాగ్రత్తలో
ఈ మాటను తెలియజేస్తున్నాను. అపవాదకులు అంటే నిందలు మోపేవాళ్ళు, అబద్ధాలు ఆడేవారు. లెగిసిన కాడి నుంచి ఇంకా అదే ధ్యాస. దీనికి కర్త క్రియ లయ ఎవరు, డైరెక్టర్ ఎవరు అంటే ఎవరు? అపవాది. వాడిని అనుసరించి నడిచే వాళ్ళు కూడా వాళ్ళని గురించి జాగ్రత్త మనకు తెలియజేస్తున్నారు. ఎవరిని అనుసరించి? అపవాదిని అనుసరించి. మనుషుల గురించి ఎందుకు జాగ్రత్త పడాలంటే మనుషులు ఎలాగైపోయారంటే అపవాదికి చోటిచ్చారు. ఎవరికి చోటిచ్చారు? దేవునికి లోబడి అపవాదికి చోటు ఇవ్వమాకండి అంటాడు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి అని అన్నాడు. ఎప్పుడైతే అపవాదికి అవకాశాలు ఇస్తారో ఆటోమేటిక్గా ఈ లక్షణాలన్నీ కూడా ఖచ్చితంగా పునికి పుచ్చుకొని పుడతా ఉంటారంటారు. చూడండి, అచ్చం వాళ్ళ నాన్న లక్షణాలే వచ్చినాయి, అచ్చం వాళ్ళ అమ్మ లక్షణాలే వచ్చినాయి. పునికి ఏది తేడా లేదా, వాడి మాటలు, వాడి తీరి, వాడి నడవడిక అంటూ ఉంటారు చూడు. అలాగే దుష్టుని యొక్క లక్షణాలన్నీ కూడా పునికి పుచ్చుకున్నవారు ఈ లోకంలో ఉన్న మనుషులు. అందుకనే మనుషుల గురించి జాగ్రత్త అని చెబుతూ, మనుషులు ఎలాంటి వారంటే అపవాదికులు అంటే నిందలు మోపేవారు. దీనికి పూర్తి జనకుడు ఎవరో ఒక్కసారి మనం చూసి వద్దాం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44. మీరేలా నా మాటలు 43 నుండి చూద్దాం. నా మాటలు ఉన్నారు, మీరు నా బోధ విననేరకుండునట్టే కదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మనం లిస్టు తెలుసుకుంటున్నాం కదా, ఆ లిస్టులో తెలియజేస్తున్నారు అనమాట. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనం దేని దగ్గరికి వచ్చాం? 8వ దాని దగ్గరికి వచ్చాం. వాళ్ళ గురించి మాట్లాడతాం. మనుషుల గురించి జాగ్రత్త అంటే మంచిగా బ్రతుకుతున్న వాళ్ళ గురించి అయితే జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. అవునా? ఉందా లేదా? లేదు. రోజులు బాగాలేదంటే రోజులు బాగలేదా? రోజుల్లో ఉన్న మనుషులు బాగలేదా? మనుషులు బాగలే. అలాగే జీవిస్తున్న మనుషుల గురించి తెలియజేస్తూ ఉన్నారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి. ఎప్పుడు నుండి అంట? ప్రారంభం నుండి. ఆది అంటే ప్రారంభం నుండి. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యం అంటే ఎవరు? వాక్యం. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువు. సత్యం అంటే అవునంటే అవును, కాదంటే కాదు. దాని యందు నిలిచిన వాడు కాడు. వాక్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు అంటే వాడి హృదయంలో వాక్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే, తమ స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. జనకుడు అంటే తండ్రి. మీరు ఎవరు పిల్లలంటే చెప్పేయచ్చు అనమాట. లక్షణాలను చూసి చెబుతూ ఉంటారు. పిల్లరా, వాడు తన స్వభావమును అనుసరించే మాట్లాడుతున్నారు. ఏమనుసరించి? స్వభావమును అనుసరించి. పిల్లరా, ఒక ఉదాహరణ మీకు చెబుతాను. ఒక అతను వేటకి వెళ్ళాడు, అడవికి వెళ్ళి వేటాడుతున్నప్పుడు చిరుత పులి కనపడినప్పుడు దాన్ని కాల్చాడు. కాల్చిన తర్వాత అక్కడ చిన్న పిల్లలు కనపడినాయి. పిల్లలు ఒక పిల్లని తెచ్చుకున్నాడు. దేన్ని? చిరుత పులి పిల్లని తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకొని పెంచుతూ ఉన్నాడు. దానికి పాలు పోసేసి పెంచుతూ ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెబుతూ ఉన్నారు ఏమనంటే, అరే అది పులి, ఎప్పటికైనా అది ప్రమాదమే, జాగ్రత్త దాంతో అని చెబుతుంటే, నేను పెంచుతున్నాను, నేను పెంచే విధానం ఎలా పెంచుతున్నాను? పాలతో పెంచుతున్నాను. అది ఎప్పుడు కూడా రక్తం రుచి చూడదు అని చెబుతున్నారు. అయితే వాళ్ళ అబ్బాయి పెరుగుతున్నాడు, ఇది పెరుగుతుంది, ఇద్దరు కలిసి పెరుగుతూ ఉన్నారు.
త్వరగా అది ఎదిగిన తర్వాత ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. పిల్ల చిరుతపులి పెద్దదైంది కదా, ఒకప్పుడు పిల్లగా అది ఇచ్చాడు, అది పెద్దదైన తర్వాత వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటుంటే ఉదాహరణ, మరలా ఇదేంటి ఏదో కారణం కథలు చెబుతున్నారు అనుకో, ఉదాహరణ చెబుతున్నా, స్వభావం గురించి తెలియజేస్తున్నా. కాలికి గబుక్కన పడి దెబ్బ తగిలింగానే అక్కడ నుండి వచ్చేసింది చిరుతపులి, బొమ్మను వచ్చేసింది. పడంగానే వచ్చేసి మామూలుగా వాడితో ఆడుకున్నట్టుండి అక్కడ రక్తము కారుతూ ఉన్నప్పుడు అది నాగటం మొదలుపెట్టింది. కుక్కలాగా నాగటం మొదలుపెట్టింది. నాగుతుంటే దానికి ఎప్పుడైతే రక్తము రుచి మరిగిందో కొంచెం నాగటం మొదలుపెట్టింది. ఆటోమేటిక్గా దాని స్వభావం ఏమైందంటే బయటపడిపోయింది. ఇప్పుడు ఏం చేసింది అంటే ఎక్కడికెక్కడ చీల్చి రక్తాన్ని తాగేసింది. ఎంతోమంది చెప్పారు, అరే పులితో జాగ్రత్త, అది మామూలు కాదు, ఎప్పటికైనా ప్రమాదమే అంటే వినిపించుకోలేదు. పెంచుకున్నాడు. నేను ఎలాగ పెంచుతున్నాను తెలుసా? పాలతో పెంచుతున్నాను, అది ఎప్పుడు హాని చేయదు అన్నారు. కానీ ఆయనకి అవకాశం వచ్చినప్పుడు దాని ఉగ్ర రూపం ఏం చేసింది? దాల్చింది, చిన్న బిడ్డని చంపేసింది. పిల్లరా, మనుషులు కూడా లోన ఎలాగ ఉంటారు అంటే చాలా జాగ్రత్తగా అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. వాడు కూడా పరలోకంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. అవకాశం కొరకు ఎదురు చూసి ఒక్కసారిగా ఏం ఎరిగాడు? అడ్డం తిరిగిపోయాడు. తిరిగి వాడు ఎలాగో అయిపోయాడు అంటే అబద్ధానికి ఏమైపోయాడు? జనకుడుగా మారిపోయాడు, తండ్రిగా మారిపోయాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాడు లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ చూపించేసి ఎవరు అవాదములకు ఏం చెప్పాడు? నిజం చెప్పాడు కదా. ఏం చెప్పాడు అవాదములకి దేవుడు? మీరు తినద్దు అని చెప్పేశాడు. ఈడొచ్చి ఏం చెప్పాడు? ఆహా ఇది నిజమా అనగానే దేవుడు అలాగే చెప్పాడా అని చెప్పంగానే మీరు దేవతల వల్లే అవుతారనగానే అప్పుడు దాక ఎన్నోసార్లు చూశారు వాళ్ళు, ఎన్నోసార్లు ఆ పండును చూసారా లేదా? చూసినా అంటా ఉంటారు కదా, నీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడు ఎలాగుందో. ఎవరి కళ్ళతో అంట? మీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడు అసలుకి ఎలా కనపడిద్దు అనగానే వాడు చెప్పిన వెంటనే అప్పుడు దాకా చూసినప్పుడు కనపడలేదు. అది అప్పుడు దాకా చూసినప్పుడు అవాదములుగా ఆ పండు కనపడలే అంత రమ్యంగా. కానీ ఎప్పుడైతే దుష్టుడు చెప్పాడో నిజంగా వాడి కళ్ళతో చూడగానే ఎలా కనపడింది? అప్పుడు దాకా భయంకరంగా కనపడిన పండు రమ్యంగా కనపడుతుంది. ఏం చెప్పాడు? నిజమే చెప్పాడా అబద్ధం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పగానే వీళ్ళు ఏమైపోయారంటే వెంటనే అది తినేసేసారు. ఇప్పుడు మనుషులుని దీనికి జనకుడు ఎవరంటే దుష్టుడు. కాబట్టి మనుషుల గురించి జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకంటే మీరు వాడి సంబంధులుగా ఉండకూడదు, వాడి సంబంధులుగా మారిపోకూడదు. వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే పతనమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియులారా, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇప్పుడు మనుషుల గురించి జాగ్రత్తలో మనము ఎలాగ ఉండాలంటే నిందలు మోపేటట్టు ఉండాలా? మనుషులు ఏమైపోతున్నారు అంటే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఏ కాడికి ఏళ్ళు ఎటు వెళ్తుంది? ఎదురుకి వెళ్తుంది. మిగతా ఏళ్ళు ఎటు చూపిస్తున్నాయి? మన వైపు చూపిస్తున్నాయి. మన వైపు అసలు కనపడు, ఎదురుగానే వెళ్ళిపోయింది అంట చూపు. ఎటు వెళ్తుంది? ఎదురుగా వెళ్ళిపోతుంది చూపు. కానీ మన వైపు మనం ఎప్పుడైతే చూసుకుంటా ఉంటామో అప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఎదుటి వారిలో ఉన్న లోపాలు కాదు, కానీ మన వైపు మనం చూసుకుంటూ మన భక్తి ఈ ఇతరులకు పాఠంగా మారిపోవాలి. చూడండి, మనుషులు ఎలాగైపోయారంటే ఏ కాడికి ఎదుటి వ్యక్తి మీద ఏదంటారు లోకంలో పచ్చిగా చెప్పాలంటే, నేను మాట్లాడుకునేటప్పుడు గుడ్డగాల్చి ఏడేస్తారు, నెత్తి మీద వేస్తూ ఉంటారు. అరే వీడు గుడ్డగాల్చి నెత్తి మీద వేసారంటారు. అలాగే మనుషులు సమాజం ఎలాగైందంటే ఈ విధంగా చాలా చోట్ల జరిగి తర్వాత తెలుసుకున్న తర్వాత అంతా అయిపోయింది. నిజంగా జరిగిందండి. ఒక చాట ఇద్దరు భార్యాభర్తలు కలిసి జీవిస్తూ ఉన్నారు, హ్యాపీగా ఉంటూ ఉన్నారు. ఒక దినాన దూరం నుండి
ఒక అతను వచ్చేసి ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు, బండి మీద వెళ్ళటం కానీ రావటం కానీ జరిగింది. అప్పుడు తన భర్త లేడు. పక్కన వాళ్ళు వచ్చేసి చెప్పేశారు, ఏమనంటే ఎవరో వచ్చి మీ ఆవిడని బండి ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు, తిప్పుతున్నాడు, వస్తున్నాడు అని చెప్పేసేసి ఇంత చూపించారనమాట. గోరంత దాన్ని కొండంతగా చూపించాలే ఈయనకు కోపం వచ్చేసేసింది, ఏదో జరుగుతుంది అని చెప్పేసేసేసి తన భార్యని ఏం చేశాడంటే కిరాతకంగా చంపేసేసాడు. నిజంగా జరిగింది అది. చంపేసిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారుగా, మంట జరిగితే ఎవరు వస్తారు? పోలీసు వాళ్ళు వస్తారు. వచ్చేసేసి దాన్ని అంతటిని అది వాళ్ళు పరిశోధన చేయగానే తేలిన ఫలితార్థం ఏంటంటే అతను ఎవరో కాదంట, అన్నంట. తన అన్న ఇంటికి వస్తే ఎవరో అనుకొని దూరపు చుట్టం, చిన్నతనంలో నుండి వీళ్ళు దూరంగా అయిపోయారు. వాళ్ళు ఇరుగు పొరుగు వారు ఏం చేశారు, ఏదో చెప్పటం ద్వారా ఏదో జరిగిందని చెప్పేసేసి ఇతను ఆ కోపం తట్టుకోలేక తన భార్యను చంపేశాడు. తర్వాత ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం? ఆలోచించాలి, నింద వేసేటప్పుడు ఆలోచించాలి. మనుషుల గురించి జాగ్రత్త. వాళ్ళు ఏ కాడికి నిందలు మోపుతూ ఉంటారు. ఈ నిందలు మోపే వారి గురించి తాను తవ్వుకున్న గొంతులో తానే పడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనుషుల గురించి జాగ్రత్త ఎందుకు పడమంటున్నారు అంటే వీళ్ళు ఏ కాడికి ఎదుటి వ్యక్తి మీద నిందలు వేయడానికి చూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం దేవుని పక్షాన మనం నిలబడుతూ ఉంటామో, దేవుని కొరకు నిలబడుతూ ఉంటామో, నిందని ఎలాగ మార్చగలుగుతాడు మన దేవుడు? ఆశీర్వాదంగా మారుస్తూ ఉంటాడు. నిందను ఆనందంగా మారుస్తూ ఉంటాడు. ఎప్పుడు మారుస్తాడు? మనము చేస్తూ ఏదో అంటారు, మనం చేసేది చేస్తూ అలాగే ఉంటే మారుస్తాడా? మన భక్తి జీవితాన్ని చూపించినప్పుడు సమాజం ఎప్పుడు కూడా మన మీద నింద వేయటానికే చూసిద్ది. మనుషులు, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా మన మీద నిందలు వేయటానికే చూస్తూ ఉంటారు. కానీ మనం ఎలాగ ఉండాలంటే, ఎలాంటి నింద రావాలి అంటే లాస్ట్లో చూస్తున్నాం మనం ఆ నింద. కానీ ఈ నిందలు వేసినప్పుడు కొంతమంది పరిస్థితులు కనుక మనం చూడగలిగితే, దానియేలు గారిని ఒక చట్టం విధించారు. ఎందుకు విధించారు అంటే అక్కడ ఉన్న వీళ్ళు భక్తిగా జీవిస్తూ ఉంటుంటే వాళ్ళు ఓర్వలేక ఇతన్ని ఎట్లేదన్నా చంపేయాలి. ఎవరిని? దానియేలు గారిని చంపేయాలని చెప్పేసి కొన్ని ఆలోచనలు పన్నాగాలు పన్ని రాజుగారి చేత ఒక ఆజ్ఞ జారీ తీసుకొస్తారు. ఇంతకాలంలో ఎవరు కూడా వేరే దేవుడికి మొక్కకూడదు అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొస్తారు. ఆయన మీద ఎన్నో నిందలు మోపడానికి ఎదురు చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో ఒకసారి మనకి బాగా పరిచయం ఉన్నప్పటికీ ఒకసారి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలోనికి ఒకసారి అలాగే వెళ్ళొద్దాం. 6వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మీకు అదంతా తెలుసు కాబట్టి ఆయన తీసుకువెళ్ళిపోయి ఎక్కడ వేశారు? సింహపు గృహలో పడేశారు. ఎందుకంటే ఇతను చేయరాని కార్యక్రమం ఏదో చేసినట్టుగా వేసినప్పుడు అప్పటికి రాజుగారు ఏం చేస్తూ ఉంటాడంటే, ఇతను నాకేం కనపడట్లేదు అంటే వాళ్ళు ఏం చేశారు, నిందలు వేసేసేసి తీసుకువెళ్ళి వేయమంటారు. వేయమన్నప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని మనం చూద్దాం. ఎవరు వస్తున్నారు అంటే రాజు వచ్చేస్తున్నారు. లేకపోతే 16వ వచనం నుండి చూద్దాం. 16వ వచనం నుండి, అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా ఎక్కడ పడేస్తున్నారు? సింహముల గృహలో పడద్రోసిరి. ఎక్కడ గృహలో పడేస్తున్నారు? సింహాలు ఎలాగుంటాయి? కుక్కల దెబ్బకే తట్టుకోలేము, కుక్కలను చూస్తేనే తట్టుకోలేము. సింహపు గృహలో పడేశారు. పడదురోయిగా రాజు దానియేలుతో చెప్పాను, నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తున్నారు. ఎందుకు ఆయన అక్కడ పడేశారంటే ఇతని మీద ఒక నింద వచ్చేసింది, అపోహ. ఆయన మీద ఒక నింద వేయటం ద్వారా ఆయన తీసుకొచ్చేసి
వేయటం జరిగింది. అప్పుడు జరిగిన సంభాషణ చూద్దాం. వారు ఒక రాయిని తీసుకొని వచ్చి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి ఒకవేళ రాజు మనసు మార్చుకుంటాడేమో, ఎందుకంటే దానియేలు గారు ఎన్నో వాళ్ళకి సలహాలు ఇచ్చేశాడు. ఒకవేళ మనసు ఏమైనా మార్చుకుంటాడేమో, ఎవరు రాజు మార్చుకొని వెంటనే దానియేలుని పడేయకుండా తీసుకొచ్చేస్తాడేమో అని చెప్పేసేసి వీళ్ళే ముద్ర వేసేసేసేసి ఏం చేస్తున్నారు, ఆ రాయిని దొల్లించేసి ఇంకా రాకుండా పెట్టేస్తున్నారు. అంతటా రాజు రాజు నగరంలో ఎలాగుండేది, ఆయన కొనుక్కునేటప్పుడు అంత నాట్యాలు భయంకరంగా ఉండేది, హ్యాపీగా ఉంటాడు. కానీ ఆ రోజు నైట్ ఏం పట్ల ఆయనకి నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు అతన్ని తీసుకువెళ్ళి ఎక్కడ వేశారు, సింహంలో గృహలో వేశారు. నిద్ర పట్టట్లే ఆయనకి, ఎందుకంటే ఆయన గురించి బాగా తెలుసు. కానీ సమాజం, అక్కడ ఉన్న సమాజం ఎలాగుందంటే మామూలుగా ఉన్నారంటే నిందలేసేటట్టుగా ఉన్నారు. చూడండి, ఇంకా చదువుకుంటూ వెళదాం. తెల్లవారు అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున తెల్లారకు ఎప్పుడు లెగుతాడు రాజు? పొద్దున్నే లెగుస్తారా? మామూలుగానే మనకి ఆదివారం రాగానే కొంచెం లేట్గా లెగుతూ ఉంటాం. సెలవు కదా ఇవాళ, ఏదన్నా సెలవులు ఉన్నాయి అనుకోండి, కొద్దిసేపు పొనుకోనీలే, ఇంకొద్దిసేపు పొనుకోనీలే. డైలీ ఉదయాన్నే లెగుతాం, కొద్దిసేపు పొనుకున్నా పర్లేదు అంటాం. రాజుకి నిద్ర పట్టక ఎప్పుడు లేచాడు? తెల్లవారుజామునే రాజు వేగరమే లేచి సింహముల గృహ దగ్గరికి త్వరపడి వెళ్ళిపోయాడు, తొందరగా వెళ్ళిపోయాడా. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలుస్తున్నాడు, బాధతో పిలుస్తున్నాడు. ఇంకేముంది, అయిపోయి ఉండిద్దేమో అనుకొని. ఎందుకు దుఃఖం వస్తుందంటే ఆయన మంచివాడు అని. అసలుకి ఎలాంటి మాటను వినియోగిస్తున్నాడో చూడండి, చక్కటి మాటను వినియోగిస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు, రక్షింపగలిగిన. అసలు చూడండి ఎలాంటి మాట, సవాలుకరమైన మాట మాట్లాడుతున్నాడంటే, జీవము కలిగిన నీవు సేవించుతున్న, చూడండి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగిన వెంటనే ఏం మాట్లాడుతున్నాడు? అందుకు దానియేలు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు ఇది తెలియాలి. మళ్ళీ ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు? ఏనాడ ఉన్నాడు? పైన ఉన్నాడు. ఎవరు? రాజు. బయట ఉండి మాట్లాడుతున్నాడు బాధతో. ఏసేసేవంకి అయిపోయిందేమో అనుకోని చెప్పేసి బాధతో వచ్చేసేసి. చూడండి, మనిషి అన్ని బాగున్నప్పుడు మటుకు పలకరించడు, కానీ పోయినప్పుడు మటుకు ఇంకా వచ్చేసేసి మాట్లాడాయా, అంత బాగున్నప్పుడు మటుకు పట్టించుకోరు. మనిషి అంతా ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు పట్టించుకోరు. పోయినప్పుడు మటుకు వచ్చేసి వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఏడవటం మొదలు పెడుతున్నారు. అదే బాగున్నప్పుడు, అంత అవకాశం ఉన్నప్పుడు వినియోగించుకోవాలో లేదా? కానీ అవకాశాలు ఉన్నప్పుడు వినియోగించుకోరు, తీసుకెళ్ళి ఎక్కడో పక్కన పడేస్తూ ఉంటారు, పట్టించుకోరు. పోయినప్పుడు మటుకు గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఏంటి దినాలు. చూడండి, ఇతని పరిస్థితి కూడా చూడగలిగితే అక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట అన్నప్పుడు, అడిగినప్పుడు, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. వెంటనే ఎక్కడ నుండి మాట్లాడుతున్నాడు? సింహాల లోన గృహలో ఉండి, సింహాల మధ్యలో ఉండి మాట్లాడుతున్నాడు. రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించును చెబుతున్నాడు. ఎలా కనపడ్డాడు దేవుని దృష్టికి? నిర్దోషిగా. మనుషుల దృష్టికి ఎలా కనపడుతున్నాడు? దోషిగా కనపడుతున్నాడు.
నిందలేసేసారు. మరి ఎవరి మాట తీసుకునేది? చట్టం సాక్ష్యాలు తీసుకునిద్దా? ఒక్క మాట చెల్లిద్దా? 100 మాట చెల్లిద్దా? ఇప్పుడు నేను వచ్చేసేసి ఏ తప్పు చేయలేదు నాగరాజు అన్న నేను అన్నాను అనుకో, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసేసి కాదు నాగరాజు అన్న ఏదో చేశాడని చెప్పేసి అన్నారు. ఎవరి మాట చెల్లిద్ది? చట్టం ఎవరి మాట తీసుకునిద్ది? జనాలు చూసారా? జనాలు కోడైపోతారు. కానీ దేవుడు మనుషులను చూస్తాడు, ఎవరిని చూస్తాడు? ఈ మనుషులు పరిస్థితులను చూస్తున్నాడు, అంతరంగాలను చూస్తున్నవాడు దేవుడు. చూసి పరిస్థితి చూడండి ఎలాంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే, సింహం బ్రౌన్లో నుండి నేను ఎలా కనపడ్డాను అంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేనే. నిర్దోషిగా రెగ్యులరా మన జీవితంలో కూడా నిర్దోషంగా మనం బ్రతుకుతూ ఉంటుంటే దేవుడు ఎక్కడ నుండి తీసుకొచ్చాడు? దానియేలుని సింహాల నోళ్ళలో నుండి తీసుకొచ్చాడు, సింహపు గృహలో నుండి బయటికి తీసుకొచ్చాడు. మనల్ని కూడా కొన్ని పరిస్థితుల్లో నుండి, భయంకరమైన పరిస్థితుల్లో నుండి తీసుకొని రావడానికి ఆయన సమర్థుడు. ఎప్పుడు తీసుకొస్తాడు? మనం ఎలాగ ఉండాలి? దేవుని దృష్టికి ఎలాగ కనపడాలంటే నిర్దోషిగా ఉండాలి. కాకులు ఎలాంటి వారంట? కాకులు ఏం చేస్తాయి తెలుసా? ఎక్కడన్నా గాయం తగిలిందనుకో పొడుతూనే ఉంటాయి. లోకులు ఎలాంటి వారు? కాకులు. కాబట్టి ఆ కాకుల చేతుల్లో నుండి, అంటే కాకులు అంటే ఆ మనుషుల చేతుల్లో నుండి దానియేలు గారిని ఎవరు తీసుకొచ్చాడు? దేవుడు. చూడండి ఇంకా మాట్లాడుతున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితే కనుక ఆయన తన దూతను నంపించి సింహమును నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూయించేశాడు. ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు. చూడండి, సింహాలను ఆడించే వాళ్ళని తీసుకెళ్ళండి, ఆపుతారా? చాలా మంది ఆడించే వాళ్ళని తినేసినాయి. ఎవరు మోయించింది అంటే దేవుడే. ఎందుకంటే ఆయన నిర్దోషిగా కనపడుతూ ఉన్నాడు. ఇంకా చదువుకుంటూ వెళదాం త్వరగా. రాజా నీ దృష్టికి ఆయనకు అర్థమైపోయింది, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని. రాజు ఇందును గూర్చి ఎంతో సంతోషం వచ్చేసింది. దానియేలు మాట్లాడుతుండగా ఎంత సంతోషం వేసిందంటే సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాడు. దానియేలును గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞగా అక్కడ ఉన్న బంట్రోతులు వచ్చేసి దానియేలుని ఎక్కడి నుండి తీశారు? గృహలో నుండి బయటికి తీసేశారు. ఏ గృహ? మరలా సింహాలు. ఇది మైండ్లో ఉండాలి, ఇది లేకపోతే మనకేం అర్థం కాదు. ఏ గృహలో నుండి తీశారు? సింహాల గృహలో. ఆ గృహలో నుండి బయటికి తీశారా? అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. రాజు ఆజ్ఞగా ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఏ మాట? దానియేలుని బయటికి తీసిన తర్వాత ఏం జరుగుతుందో విషయం 24వ వచనాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వాళ్ళు దానియేలు మీద ఏం చేశారు? నిందలేశారు. అపవాదుకులు అన్నాం కదా, చదువుకుంటున్నాం కదా. అపవాదుకులు ఏం చేస్తారు? ఏ కాడికి ఎదుటి వ్యక్తి మీద నిందలు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు రాజు ఎవరక్కడ అన్నాడు అనగల చిత్తం ప్రభు అన్నాడు. దానియేలు మీద ఎవరు నింద వేసింది వాళ్ళు పట్టుకురంటారా అన్నాడు. పట్టుకొచ్చేయండి. చూడండి, చాలాసార్లు పోలీసు వారు కానీ కోర్టు వారు కానీ ముందర తీసుకువెళ్ళిపోతారు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్తారు. చితక బాధిన తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు తప్పు చేయలేదు అనుకోండి, ఏం చెబుతారు? సారీ అండి, అనుకోకుండా జరిగింది. అదేనా చెప్పేది? అయిపోయిన తర్వాత జరిగినవి చాలా ఉండేయండి. జరిగినవి లేవంటారా? ఉండయి అయిపోయిన తర్వాత. ఇక్కడైతే రాజు ఏం చేస్తున్నాడు అంటే వెంటనే దానియేలు గారి మీద నింద ఎవరైతే మోపారో ఆ మనుషుల్ని తోడుకొని వచ్చి
సింహపు గృహలో పడివేశారు. ఎవరైతే నిందలు వేస్తూ ఉన్నారో, ఎవరైతే అబద్ధంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ఎక్కడ వేస్తున్నారు? సింహపు గృహలో. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దామా? వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వాళ్ళు గృహ అడుక్కి రాకమునిపే, అంటే పైనే కానిచ్చేసినాయి. ఏం కానిచ్చినాయి? పైనే. ఇంకా అసలు పైన పట్టుకొని ఎక్కడికెక్కడ వచ్చేసి ఉంటాయి. కొంతమంది ఆకలిగా ఉన్న వాళ్ళ పరిస్థితి చూడండి. ఆత్రం ఆగిద్దా అంటే ఆకలి. నేరం నాది కాదు, ఇది ఎవరిదంట? ఆకలిది. ఆకలి రాజ్యంలో చెబుతూ ఉంటారు, నేరం ఎవరిది? నాది కాదు, ఆకలిది. వీళ్ళు కూడా, ఈ సింహాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే, వాళ్ళు అడుగుకు రాకముందే, కిందకి దిగక మునిపే పైన పట్టుకొనేసేసి తినేస్తున్నాయి. ప్రియులరా, అపవాదుకులు నిందలు మోపినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ స్థితి కూడా అలాగే అవుతుంది. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. మరి దానియేలు గారిని ఏం చేయలేదంటే, ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన నిర్దోషిగా కనపడుతున్నారు. మనుషులు ఎలాంటి వారంటే, ఏకాడికి ఎదుటి వ్యక్తి మీద నిందలు మోపుతూనే ఉంటారు. ఎందుకు మోపుతున్నారంటే, వారు ఎవరు సంబంధులు? అపవాది సంబంధులు. చూడండి, మరొక వ్యక్తి కూడా కనపడుతూ ఉంటారు మనకి ఎస్తేరు గ్రంథంలో. ఎవరు కనపడతారు? మొర్దెకై కూడా చంపాలనుకుంటాడు. ఎవరు? హామాను. చంపాలనుకొని ఎన్నో 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 ఆలోచనలు, ప్లాన్లు, కుట్రాలు వేస్తూ ఉంటారు. అసలు ఇశ్రాయేలునే ఎవరు లేకుండా చేయాలి అనుకుంటాడు. ఎవరు కూడా లేకుండా చేయాలని చెప్పేసి రాజుకి ఆ మాట ఈ మాట ఎవరి గురించి చెబుతాడు? మొర్దెకై గురించి, అలాగే ఇశ్రాయేలు ప్రజల గురించి ఎన్నో విషయాలు నిందలు మోపుతూ ఉంటారు. మోపిన తర్వాత చివరికి ఏం జరిగిద్ది అంటే పరిస్థితి, ఏగాడికి ఇంకా గురిని రెడీ చేస్తాడు. ఎందుకంటే మొర్దెకై మ్రొక్కడు. ఎవరికి? హామానికి మ్రొక్కడు. ఎందుకు మొక్కాలి నీకు నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. నేను యూదుడిని, ఎందుకు మొక్కాలంటే ఇతనికి పగ పెరిగిపోతూ ఉండేది. ఎవరికి? హామానికి. ఎట్లేదని నేను వేసేయాలని ఎవరక్కడ అన్నాడు. వెళ్ళిపోయాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఉంగరపు ముద్రను తీసుకున్నాడు, రాజముద్రను తీసుకొని ముద్రించాడు. తీసుకొచ్చేసేసి సమాజంలోకి తీసుకువెళ్ళిపోయాడు. రెడీ చేసేయండి వాడికి, ఇంక అయిపోయింది, వాడి సీను అయిపోయింది అని చెప్పేసేసి ఉరిని రెడీ చేస్తూ ఉంటాడు. రెడీ చేసిన తర్వాత అతని పరిస్థితి, ఇదంతా మనకి తెలిసింది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నా ప్రియులారా. ఎందుకంటే చాలా ఉంది విషయం, దీని గురించి మాట్లాడుకుంటూ పోతుంటే చాలా విషయం వస్తుంది. చూడండి, 7వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయంలో పరిస్థితి ఎలాగ మారిపోయిందో అంటే, ఇతను చంపాలనుకుంటాడు. అయితే అతను తవ్వుకున్న గుంతలు అతనే పడతాడు. ఏం జరిగింది? ఇందాక నింద వేశారు ఎవరి మీద? దానియేలు మీద. వాళ్ళ పరిస్థితి ఏమైంది? తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహం గృహలో వేసేసి మళ్ళా రాజుకు ఎక్కడ మనసు మారిద్దాం అని చెప్పేసి ఏం చేశారు? వాళ్ళు తీసుకొచ్చి రాయి పెట్టేసేసి మొత్తం సెట్ చేశారు. తర్వాత దేవుడు ఏం చేశాడు? అతన్ని నిర్దోషిగా కనపడ్డాడు కాబట్టి విడిపించి తీసుకొచ్చి పైకి తీసుకొచ్చాడు. వచ్చిన వాళ్ళందరూ ఆయన మీద నింద మోపిన వాళ్ళందరినీ ఎక్కడ వేసాడు? సింహాల గృహలో. ఇతని పరిస్థితి కూడా అలాగే ఉండింది. ఎవరికి సిద్ధపరిచాడు అంటే మొర్దెకైకి సిద్ధపరిచాడు, కానీ ఇతని మీదకే వచ్చింది ఆ ఊరి. చూద్దాం 7వ అధ్యాయము చివరి మాటలను చూసేద్దాం. 9వ వచనం నుండి చూద్దాం. రాజు ముందర చిత్తగించుము. ఎవరిని ఉరి తీయటానికి ఇది రెడీ చేశాడు? మొర్దెకైని. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయటానికి హామాను ఏం చేయించాడు? ఉరిని తయారు చేశాడు. హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరి తీయుడని ఆజ్ఞ. దాని మీద ఎవరిని ఉరి తీయమంటున్నాడు? హామానుని ఉరి తీయమన్న. తాను తీసుకున్న గొంతులో తానే పడినట్టు
చూడండి, నిందలు మోపుతున్నాడు. రాజును తప్పించటానికి మొద్దుకై చచ్చిపోవటానికి కూడా సిద్ధమైపోయాడు. చూడండి, మనుషులు ఎలాగ ఉన్నారు అంటే ఏ కాడికి నిందలు వేసేటట్టు. ఈ నింద ఎంత దూరం తీసుకెళ్ళిపోతుందంటే చచ్చిపోయేంత వరకు తీసుకువెళ్ళిపోతుంది. నా మీద నింద పడేది, ఇంక నేను బ్రతకను. చాలామంది చూడండి, ఇంక బ్రతికేం చేస్తాం, పో నువ్వు వెళ్ళిపోయి వెంటనే ఏం చేసుకో, ఊరేసుకో, ఫ్యాన్ పైన ఉంది, చీర ఉంది, రెడీగా ఉంది. లేదంటే తీసుకెళ్ళి తలకాయ ఎక్కడ పెట్టాలి, రైలు కింద పెట్టేసే. లేకపోతే అలా కాకపోతే ప్రశాంతంగా చచ్చిపోవాలనుకుంటున్నావు, తెచ్చుకో పురుగుల ముందు తెచ్చుకొని దేంట కలుపుకోవాలి, దేంట కలుపుకోవాలి, థమ్సప్లో కలుపుకో. లేకపోతే కొంతమంది అయితే స్పెషల్గా ఎట్ట ముందు తాగే అలవాటు ఉంది, దీంట్లో కలుపుకొని దుష్టుడిచ్చే ఆలోచనలు. కానీ పిల్లరా, దేవుడి కొరకు మనం నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ నిందకు ప్రతిగా మనకి సత్కారాన్ని చేస్తూ ఉంటాడు. మన బ్రతుకు ద్వారా దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకువెళుతూ ఉంటాడు. దానియేలు గారి జీవితంలో ఎన్నో నిందలు వచ్చినాయి, కానీ ఆ నిందలకు ప్రతిగా దానియేలుని దేవుడు ఏం చేశాడు, హెచ్చించాడు. అలాగే మొద్దుకై జీవితంలో కూడా అలాగే జరిగింది. వచ్చిన సమస్యలకు ఆయన తట్టుకొని తన బ్రతుకుని దేవునికి సమర్పించాడు. కాబట్టి ఆయన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈయన కూడా హెచ్చించటం మొదలుపెట్టాడు. తాను తీసుకున్న గుంతలో తానే పడ్డాడు. ఎవరు? హామాను. ప్రియులారా, చూడండి, సమాజం ఎలాంటిదంటే ఏ కాడికి ఎదుటి వ్యక్తి మీద నిందలు మోపుతూనే ఉంటూ ఉండేది. ఏ కాడికి ఎదుటి వ్యక్తి మీద నిందలు మోపుతూ ఉండేది. ఎందుకంటే గుడిగింజ అందుకునేదంట, నేను ఎంత ఎర్రగా ఉన్నానో చూడు అనుకుంటుండేది. కానీ ఆ నలుపు కనపడదంట. ఏం కనపడదు? తన కిందన్న నలుపు కనపడదు. కాబట్టి మనలో ఉన్న లోపాలు మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎదుటి వ్యక్తి మీద నింద మోపేటప్పుడు మనకు వచ్చింది, అది మనకి వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని గడపాలి. మనుషులు ఎలాగున్నారంటే ఏ కాడికి నిందలు మోపేటట్టున్నారు. అందుకని మనుషుల గురించి జాగ్రత్త. ఈ మనుషులు ఎవరికి సపోర్ట్గా ఉన్నారు? అపవాదికి సపోర్ట్గా ఉన్నారు. వాడు అనుకున్న రీతిగా మనుషులు బ్రతుకుతున్నారు. కాబట్టి జాగ్రత్త, మనుషుల గురించి జాగ్రత్త. వాడికి అవకాశాన్ని ఇస్తే వాడు ఎంత దూరమైనా తీసుకువెళ్ళిపోతాడు నిన్ను. కానీ దేవుడికి అవకాశాన్ని ఇస్తే ఎంత ఎత్తుకైనా నిన్ను ఎక్కిస్తాడు. వాడికి అవకాశం ఇస్తే ఎంత పాతాళానికైనా తీసుకువెళ్ళిపోతాడు. పాతాళాన్ని ఎంతోసేపు పట్టదండి. పాతాళానికి తీసుకువెళ్ళాలనుకుంటే వాడు రెప్పపాట్లో తీసుకువెళ్ళిపోతాడు నేను. అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. నడిపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీ బ్రతుకు ఎలాగ ఉండాలి అంటే దేవునికి ఇష్టంగా నిర్దోషిగా కనపడుతూ ఉంటుంటే దేవుడు వాటన్నిటి నుండి నిన్ను విడిపించడానికి రెడీ. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా మనం చూడగలిగితే ఆయన జీవితంలో కూడా ఎన్ని నిందలు వచ్చినాయి ఆయనకి. ఆయన భూమి మీదకి రావడానికి ఒక నింద భరించింది. ఎవరు? మరియమ్మ గారు ఎన్నో నిందలతో ఆయన భూమి మీదకు వచ్చి ఎన్ని బరాయించాడు నీ కోసం, నా కోసం, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కోసం. ఏ తప్పు చేయని వాడికి ఆయన మీద ఎన్నో నిందలు మోపారు. నిందలు మోపి ఊరుకున్నారా? వదిలేశారు ఆయన్ని? విడిచిపెట్టలా. సమాజం ఎలాంటిది అని చెప్పాను. లోకం ఎవరు? కాకులు. బాగా బ్రతికే వాళ్ళని ఊరుకుంటారా? మంచిగా బ్రతికే వాళ్ళని ఏ కాడికి ఇక్కడ నుండి తరిమేయాలి. ఇక్కడ ఉంటే బాగుపడతారు, సమాజం బాగుపడేది. కాబట్టి వాళ్ళ దగ్గరికి రావాలంటే రాలేరు. ఏ కాడికి వాడిని పక్కకి తప్పించాలని చూస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా ఆయన మీద ఎన్ని నిందలు వచ్చినాయి అంటే, ఏ తప్పు చేయని వ్యక్తి, ఏ లోపము లేని వ్యక్తి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన ఎలాగ ఉన్నాడు అంటే దేవుని కొరకు బ్రతికాడు. పిల్లలారా, దేవుడు అనుకున్న రీతిగా బ్రతికాడు. ఎన్ని నిందలు వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ. చూడండి, ఒక్కసారి కనుక యోహాను గారు రాసిన సువార్తలోకి వెళ్ళి చూడగలిగితే, యోహాను సువార్త 19వ అధ్యాయం. మనుషుల గురించి జాగ్రత్తలు. మనుషులు ఎంత భయంకరంగా మారిపోతున్నారో మనం కొన్ని విషయాలు
మనం చూడగలిగితే చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. పద్దెనిమిదవ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 29వ వచనము చూద్దామండి. బయట ఉన్న వారి యొద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారని. ఎవరి మీద? ఈ మనుషుడు అంటే అక్కడ ఎవరు ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ సమాజం ఏం చేస్తుందంటే తీసుకొచ్చేసి ఇతను దైవదూషణ చేస్తున్నాడు, ఇతను ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాడని అపవాదుకులుగా మారిపోయారు. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. ప్రియులారా, సమాజం ఎలాంటిదంటే ఏ కాడికి మంచి చేసేవాళ్ళని ఊరుకునిద్దా? అరే మంచి చేశాడు కాబట్టి తొందరగా పోయారని చాలామంది చూడండి చెబుతూ ఉంటారు. నేను ఇంత ముందు తాగుతున్నాను, ఇన్ని అలవాట్లు ఉన్నాయి, నేను చూడు ఎంత హెల్తీగా ఉన్నాను, వీడికి ఏ అలవాట్లు పోయాడు, అప్పుడే పోయాడంట. వీడికి ఏ అలవాట్లు లేదు, అప్పుడే పోయాడు, నేను చూడు ఎలాగున్నాను. పోతావు, ఎక్కడ బాగానే ఉండొచ్చు, నీ ముందు ఆ మత్తు నిన్ను బాగానే ఉంచవచ్చు, కానీ మరొక చాటకు వెళ్ళిన తర్వాత నీకు ఉండిద్ది. ఇక్కడ ఆరోగ్యంగా ఉండి కూడా పోయినా దేవుళ్ళో పోయాము అంటే హ్యాపీగా ఉంటాం. ఎక్కడ? పరలోకంలో. పరదేశకు వెళతాం, తర్వాత పరలోకానికి వెళతాం. వీళ్ళు అనే మాట ఏంటంటే నేను ఎంతగా ఉన్నా సరే నాకేం రోగం లేదు. చూడండి, మీరు ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు, కానీ సకల రోగాలు మీకే ఉన్నాయి అంటారు. ఏ రోగాలంట? సకల రోగాలు మీకే వస్తున్నాయి. కానీ నా బాడీ చూడండి, మందు తాగుతాను, నేను సిగరెట్లు తాగుతాను, పనికి మాలను అన్నీ చేస్తాను, అంతా చేస్తాను, కానీ నేను ఎంత హెల్తీగా ఉన్నాను చూడు అంటూ ఉంటారు. ప్రియులరా, దుష్టుడు ఆ విధంగా కనిపిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త ప్రియులరా. సమాజం ఎలాంటిది అంటే ఏ కాడికి మన మీద నిందలు వేస్తూనే ఉండిద్ది. అందుకని వాళ్ళ గురించి జాగ్రత్త పడకుండా. ఆ జనాలు ఎలాంటి వారు? సమాజం ఎలాంటిది? అపవాదుకులు. ఎలాంటి వారు? అపవాదుకులు. నిందలు మోపుతూనే ఉంటారు. యేసుక్రీస్తు మీద కూడా నిందలు మోపి ఊరుకున్నారా? అంటే అతన్ని సిలువ వేయండి. ఒక్కళ్ళు అన్నారా? ఇద్దరు అన్నారా? సమూహం వచ్చింది. ఆయనేమో ఏం తప్పు కనపడట్లేదు, అందులో నాకు ఎలాంటి దోషం నాకు కనపడట్లేదు, ఇతను నిర్దోషి. దానియేలుకి ఎలాంటి సర్టిఫికేట్ ఇచ్చాడో దేవుడు, ఒక ముద్దుకైకి అక్కడ ఉన్న సమాజం ఎలాంటి సర్టిఫికేట్ ఇచ్చిందో. సమాజం ఎలాగుందంటే భయంకరంగా ఉంది, కానీ దేవుని పక్షాన ఉన్న వాళ్ళకి ఎలా కనపడుతున్నారంటే నిర్దోషిగా కనపడుతున్నారు. వాళ్ళ భక్తి జీవితం, వాళ్ళ ప్రవక్తన జీవితం దేవుని దృష్టికి ఎలా కనపడింది? నిర్దోషిగా కనపడటం ద్వారా వాళ్ళని తప్పించి హెచ్చించాడు. ఇక్కడైతే యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా చనిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనందరి కొరకు మన నిందంతటిని కూడా ఎవరి మీద వేసుకున్నాడు? తన మీద వేసుకున్నాడు. నోరు తెలిసాడు ఆయన. వాళ్ళు ఈ విధంగా కేకలేస్తుంది చెప్పితే ఈయన చెబితే కాదా? అడిగితే వాళ్ళ నోటమ్మడ మాటలు ఉంటాయా? అసలు వాళ్ళు ఏం చెప్పకుండానే ఆయన కింద రాయటం మొదలు పెడితే ఎక్కడికెక్కడ వాళ్ళు పరిగెత్తారు. ఆయన నోరు తెలిసారంటే ఎలాగుండేది పరిస్థితి? భయంకరంగా ఉండేది. కానీ ఆయన నోరు తెరవల. ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం, సమాజం కోసం, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు ఆయన బలైపోవాల్సి వచ్చింది. లోకము నుండి, పాపము నుండి, దుష్టుని యొక్క సంబంధము నుండి మనల్ని విడిపించడానికి ఆయన నోరు తెరవలేదు. ప్రియులారా, సమాజం ఎంత కూడా ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. మనుషుల గురించి జాగ్రత్త తీసుకోకపోతే మనము కూడా అలాగే ఉండాలంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎవరైతే ఆయన శరీరాన్ని తీసుకొని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆయన కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్న ప్రతి వారి జీవితంలో మనం కూడా ఏం పెట్టాలంట? ఏం పెట్టమంటున్నాడు? ప్రాణం పెట్ట బద్దులు. ప్రాణం కాదులే కానీ మాట అంటేనే పొడుచుకొచ్చింది మనకి. నువ్వు నన్ను అంత మాట అంత నింద వేస్తావా? తేల్చేస్తా, కడిగేస్తాను, నేను కోసేస్తాను. ఇంక ఈ నోటికి ఏదొస్తే అది నిరూపిద్దు, వాళ్ళ పిలుసుకురా. ఏంది నువ్వు నిరూపించేది? అంత తెలిసినా ఆయనే నోరు మూసుకొని ఉంటాడు. ఆయనకి తెలియదు యేసుక్రీస్తు ప్రభువుకి
ఒక్కసారి విప్పాడు అంటే ఒక్కొక్కరి చరిత్రను చదివేస్తూ ఉంటాడు. ప్రపంచ మానవాళ్ళందరినీ ఆయన దృష్టిలో లేరా? కానీ మనం ఏమంటాం? మనం కూడా ప్రాణం పెట్ట బద్దలమై ఉన్నా అంటే మాట అంటేనే ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాం. నిరూపించు, నీకు చేతనైతే నిరూపించు, ఎవరు తీసుకురా. నువ్వు పడాలయ్యా అంటే నేను పడాలి, నేను ఎందుకు పడాలి? నింద. కానీ భక్తులైతే నిందను కూడా పొందుతున్నారు. అది నువ్వు చెయ్యకపోతే అది నీకు ప్రతిఫలం ఉంది నీకు. నువ్వు దేవుడి కొరకు భక్తిగా బ్రతుకుతున్నావా? గొప్ప భాగ్యము అంటున్నాడు. దేవుని కొరకు నీకు ఉన్నతమైన జీవితం నీది ఉందా? ఆ నిందను మార్చుకో, సంతోషించు. మోషే గారు అంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మోషే గారు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. నింద ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తం. నువ్వు చేసిన దానికి వస్తే ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి. కానీ నువ్వు భక్తిగా జీవిస్తూ ఉన్నా నీకు నింద వస్తుందా? నువ్వు గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. గొప్ప భాగ్యం. నేను దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్నాను, నా బ్రతుకు ఎలాగుందంటే దేవునికి ఇష్టంగా ఉంది, అయినప్పటికీ నా మీద ఏమొస్తున్నాయి? నిందలు వస్తున్నాయి. లోకులు కాకులు నిందలు మోపుతూనే ఉంటారు. అయినప్పటికీ నీ భక్తి జీవితం ఆ నిందను నువ్వు ఎలాగ తీసుకోవాలంటే గొప్ప భాగ్యమని తీసుకోవాలి. అపవాదుకులు ఎప్పుడు అపవాదం వేస్తూనే ఉంటారు, నిందలు మోపుతూనే ఉంటారు. కానీ అది నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ బ్రతుకు దేవునికి ఇష్టంగా ఉంది అంటే దేవుని విషయమైన నింద గొప్ప భాగ్యం అండి. క్రీస్తు కొరకు నీకు వస్తున్న ప్రతి సమస్యను నువ్వు అధిగమిస్తే, క్రీస్తు కొరకు నువ్వేం చేయకపోయినా నీకు మీద నింద వస్తుందా అంటే నేను తేల్చేస్తాను, కడిగేస్తానని మాకు దేవునికి ప్రార్థించి నీ బ్రతుకును చూపించు. నీ బ్రతుకే నేను ఉన్నత స్థాయిలో నిన్ను నిలబెట్టింది. నీ పద్ధతులే నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకువెళతాయి. దావీదు గారు నిరూపిస్తాడు. దానియేలు గారు నిరూపిస్తాడు. మొర్దెకై నిరూపించగలుగుతాడు. కానీ వాళ్ళంతా ఎందుకు మౌనంగా ఉన్నారంటే దేవుడు కలుగు చేసుకుంటాడు. పిల్లరా, మన జీవితంలో కూడా మన భక్తి ఎలాగ ఉండాలంటే మన ప్రవక్తన జీవితం ద్వారా దేవుడికి మహిమ రావాలి. మోషే గారు అంటున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. దేవుని కొరకు వచ్చిందనుకో నింద, దేవునికి స్తోత్రం, దేవుడే చూసుకుంటాడు. అంటే మనం బరాయిస్తాము ఆ నిందలంటే అది బరాయించలేక నువ్వు ముందుకు వెళ్ళావు అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటావు. తాను తవ్వుకున్న గుంటలో తానే పడును. చూడండి, మరొక మాటను కూడా చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో బాగా మనకి పరిచయం ఉన్న మాట చూడండి. 5వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ మాటను అండర్లైన్ చేసుకుంటే 11వ వచనం, నా నిమిత్తము. ఎవరి నిమిత్తము? నా నిమిత్తము జనులు అంటే అపవాదకులు. ఎవరు? అపవాదకులు. గుడ్డగాల్చి ఎక్కడేసేవాళ్ళు? నెత్తినేసేవాళ్ళు, నీ మీద నిందలు వేసేవాళ్ళు, నీ మీద నువ్వేం చేయకుండానే నీ మీదకి ఏమొస్తాయి? నిందలు వస్తూ ఉంటాయి. వాళ్ళతో ఏం మాట్లాడుతున్నా? నా నిమిత్తము. ఎవరి నిమిత్తము? నా నిమిత్తము. దేవుని నిమిత్తం. నువ్వు చేసుకున్న దానికి నువ్వే అనుభవించాలి. ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించాలి ఖచ్చితంగా. కానీ దేవుని నిమిత్తము, దేవుని కొరకు నీ బ్రతుకుతూ ఉన్నప్పుడు వస్తున్నాయా, ఆ బ్రతుకులో వస్తున్న ప్రతి నిందల గురించి మాట్లాడుతున్న మాట. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, నిందకే తట్టుకోలేకపోతున్నారు, ఇంకా హింసలకి ఆడండి. నిందకే తట్టుకోలేకపోతున్నా, హింసలు వస్తే ఇంకా తట్టుకుంటావా? భక్తి లేదు, పాడు లేదు. ఒక్కసారి కనుక నేను బయటకు వచ్చాను అనుకో, ఒక్కోసారి వస్తూ ఉంటాయి.
తట్టుకోలేక కొన్ని పరిస్థితుల్లో ఇంక కనుక ఇది విడిచిపెట్టామనుకో మా స్థితి ఏంటో తెలుసా? ఏమనుకుంటున్నారు? రాకూడదు అనుకుంటా ఉంటుంటే ఒక్కోసారి ఆటోమేటిక్ ఏమవుతుంది తెలియకుండానే లోనున్న అపరిచితుడు బయటకు వస్తూ ఉంటాడు అనమాట. ఎవరు? అపరిచితుడు. ప్రతి వాడి జీవితంలో అపరిచితుడు ఉంటాడు. అవసరాన్ని బట్టి వాడు అలాగే వచ్చి కనబడుతూ ఉంటాడు. అపరిచితుడు రాకూడదని కోరుకోవాలి మనం, కానీ ఒక్కోసారి ఆటోమేటిక్గా తెలియకుండా వాడు బయటకు వస్తూ ఉంటాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, అంటే నిందలు మోపుతూ ఉంటారు, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. తర్వాత చదవండి. సంతోషించి ఆనందించుడి. ఎవరికి ఉందండి సంతోషం? నాకు నిద్రే పట్టట్లేదు, నాకు నిద్రే పట్టట్లేదు, నా మీద ఎంత నిందేశారు, నిద్రపోయి ఎంతకాలం అయిందో. సంతోషం ఉండిద్దా? కానీ బైబిల్ గ్రంథం ఎంత గొప్పదంటే దేవుని మీద ఆధారపడి భక్తిగా జీవిస్తున్న వాడికి సంతోషం ఎలాంటివి వచ్చినా సరే భరించాలి. కానీ మనుషుల మటుకు నాకు నిద్ర పట్టట్లేదా, ఎన్ని రోజులైందో తెలుసా నిద్రపోయి కంటి మీద కునికి ఎంతకాలం అయిందానికి, నేను ఏ తప్పు చేయలే, నా మీదకే నింద వచ్చేసింది. ఇంత భక్తి చేస్తున్నా, ఈ భక్తే వద్దు ఇంక నాకు, నిజంగా నేను అలా కలిసిపోతే బాగుండు. వచ్చిందా లేదా? ఇంత భక్తి చేస్తున్నా, ఇంత నిందలా వస్తాయి, మరి వస్తాయి అనే చెబుతున్నాడు. జనులు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు, చెడ్డ మాటలు జనులు ఏం చేస్తారు? అబద్ధంగా మీ మీద వేస్తూనే ఉంటారు. కొన్ని కేసులు ఇప్పటికీ తేలట్లా. మనకి లాయర్ గారు ఉన్నారు, చెబితే తేలుతాయా కొన్ని కేసులు? వాళ్ళ జీవితాలు పోవాలి, వాళ్ళ జీవితాలే పోవాలి. వాళ్ళు కొంతమంది పోతారు, కేసు వేసిన వాళ్ళు కూడా పోతారనమాట, ఆ కేసు తేలే లోపల. చాలా ఉండే, కొన్ని తేలవు, కానీ దేవుడి దగ్గర తేలుతాయి. కొన్ని దేవుడి దగ్గర మనకు ఖచ్చితంగా తేలుతాయి. మన భక్తి జీవితం మనం నిర్దోషంగా దేవుడి కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ ఖచ్చితంగా మనకు వస్తూనే ఉంటాయి. అందుకని తెలియజేస్తున్నాను, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా అబద్ధంగా, ఈ మాటను అండర్లైన్ చేసి, అబద్ధానికి జనకుడు ఎవరు? ఎవరైతే మనం ఎక్కువగా నిందలు మోపుతూ అబద్ధంగా మాట్లాడుతూ ఉంటాం అంటే నా తండ్రి. ఎవరు మన అప్పుడు మాటలు పలికినప్పుడల్లా అపవాది. వాడికి ఒక్క అబద్ధానికి ఎదడానికి చూడండి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తూ ఉంటాయో. ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేస్తే పర్లేదు, 100 అంటున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్క అబద్ధం ఆడితే ఊరుకుంటారా? చట్టం ఊరుకునిద్దా? ఊరుకోదు, చట్టం ఊరుకోదు. మరి దేవుడు ఊరుకుంటాడా? కానీ లోకం ఎలాగంటే అవకాశాలు మలుచుకుంటూ ఉంటారు. 100 అబద్ధాలు ఆడైనా సరే ఖచ్చితంగా ఏం చేయాలి? పెళ్లి చేసేయాలి. ఒక్క అబద్ధం ఆడితేనే అవకాశాలు లేవు, 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తారా? ఎట్లేదైనా పెళ్లి చేయాలి. పెళ్లి చేయడానికి ఎన్నైనా ఆడొచ్చంట. చూడండి లోకం ఎంత మలచుకుంటూ ఉండిద్దో చూడండి, వాళ్ళకు అనుకూలంగా. ఎందుకంటే లోకం ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. చూడండి, చదువుదాం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. మరి మనం ధన్యులుగా ఉండాలా? అన్యులుగా ఉండాలా? ధన్యులుగా ఉండాలంటే వచ్చిన ప్రతి సమస్యలో ఆనందిస్తూ సంతోషిస్తూ. ఏడ సంతోషం అండి? మాకు సంతోషం కరువు అయిపోయి ఎంతకాలం అయిందో తెలుసా మేము సంతోషించి ఆనందించి. మాకెప్పుడు చూడు ఇలాంటి ఏ వస్తాయి మా మీదకి? భక్తులకే వచ్చినాయి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకే వచ్చినాయి. మరి మనకు వస్తే మనం ఆనందించాలి. మనకి ఇంతమందిని ఎందుకు పెట్టాడంటే మన కళ్ళ ముందు వాళ్ళని చూడండి, వాళ్ళ పరిస్థితి గమనించి మీ బ్రతుకును దేవునికి సమర్పించండి. వచ్చినప్పుడు మీ బ్రతుకు ద్వారా దేవుని ఉన్నతంగా చూపించండి. దేవునికి ఎప్పుడైతే మనం సమర్పిస్తూ ఉంటామో, దేవుడికి ఎప్పుడైతే మనం భక్తిగా బ్రతుకుతూ ఉంటామో, దేవుడు నీ స్థితిగతులను మారుస్తాడు. నీ దుఃఖానికి పూదండనిస్తాను అంటున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి నేను తీసుకువెళతాను. నిందకు ప్రతిగా నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళ అత్యధికమైన ఆనందాన్ని కలిగిస్తాడు దేవుడు. కాబట్టి దేవుడికి అవకాశాలు ఇద్దాం.
మనుషులను గూర్చి జాగ్రత్త. ఎన్నో భాగం? 8వ భాగం. ఏం నేర్చుకున్నాం? మనుషులు ఎలాంటి వారు? అపవాదుకులు. ఏ కాడికి నింద. వాళ్ళకి పక్కన వాళ్ళ గురించి మాట్లాడందే నిద్ర పట్టదంట కొంతమందికి. పక్కన వాళ్ళ గురించి మాట్లాడకపోతే నిద్ర పట్టదు. జాగ్రత్త. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పరిస్థితుల గురించి ఏమో చూసుకో. పక్కన వాళ్ళ జోలికి వెళ్ళామనుకో, పెంట జోలు వెళ్తే ఏమైంది? మొఖాన పడిద్ది. దేంట్లో రాయేస్తే దానికి రాయి మాకండి. పక్కన వాళ్ళు ఎలాగ బ్రతుకుతున్న వాళ్ళ గురించి అనవసరం. నేనేంటి, నా భక్తి ఏంటి, నా కుటుంబం ఏంటి, ఆ తర్వాత నీ భక్తే నీ ఎదుటి వ్యక్తికి చూపించింది. నీ ప్రవర్తన జీవితమే ఎదుటి వ్యక్తులు మారేటట్టు చూపించేది. వస్తున్నాయా? వాటినన్నిటిని బట్టి ఆనందించి సంతోషించు. మనుషులు జాగ్రత్త. మనుషులు అపవాదుకులుగా ఉన్నారు. నిందలు మోపేటట్టు ఉండాలి. భక్తులకే తప్పలా, మనకు కూడా ఉంటాయి. క్రైస్తవుడైనందు వాడికి హ్యాపీగా సంతోషం ఉందన్నాడా భూమి మీద? లేదు. కష్టాలు, కన్నీళ్ళు, నిందలు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిలో ఆనందం ఉండిద్ది. ఆనందాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి బట్టి ముందుకు కొనసాగాలని ప్రభు పేరుట తెలియజేస్తూ మరిన్ని విషయాలు ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మనుషుల గురించి జాగ్రత్తలు. ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. 8 భాగాలు. 8వ భాగానికి వచ్చాం మనం. మనుషులకి ఇన్ని అవార్డులు ఉన్నాయా? సత్కారాలు మనుషులకి దేవుడు ఇస్తున్నాయి. మనిషి ఎవరు సపోర్ట్గా వెళ్ళిపోయాడంటే అపవాదికి సపోర్ట్గా వెళ్ళిపోయాడు. నీ పక్కన నేను ఉన్నాను, నన్ను వాడుకో అంటే వాడుకుంటున్నాడు సమాజాన్ని. ఎవరు వాడుకుంటున్నాడు? అపవాది వాడుకుంటున్నాడు కాబట్టి ఇన్ని వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్త. మీరు ఎలాగున్నారు? వాళ్ళని చూపిస్తుంది దేనికంటే మనం అలాగ ఉండకూడదు అని. అవునా కదా? మనము అలాగ ఉండకూడదని వాడిని చూసినప్పుడు ఏమంటాం? బాగా చదివేవాడిని వాడిని చూసి బుద్ధి తెచ్చుకో అంటాం. వాడి సంఖ నాకు ఇప్పుడన్నా నీకు బుద్ధి వచ్చిందా? వాడిని చూసి, దుష్టుని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ఒక పాట నేర్చుకో. నేను అలాగా ఉండకూడదు. నేను ఎలాగ ఉండాలంటే ప్రభువుని చూడు, యేసుక్రీస్తు ప్రభువుని చూడు, భక్తులను చూడు. వాళ్ళు ఎలాగ బ్రతికారో అలాగ బ్రతకటానికి ఈ బ్రతుకును సమర్పించు. దేవుడు నీకు నిశ్చయముగా ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మనుషుల గురించి జాగ్రత్త అన్న విషయంలో ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి తండ్రి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మనుషులు అపవాదికులు ఎప్పుడు నిందలు మోపుతూ మా భక్తి జీవితాన్ని తొలగించడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మేము తొలగిపోక తండ్రి మీలో నిలిచి మీ ఎదుట మేము నిర్దోషులుగా కనపడటానికి, మిమ్మల్ని సంతోషపెట్టే కార్యక్రమాలు మేము చేయటానికి, మా భక్తి ద్వారా, మా ప్రవర్తన జీవితం ద్వారా మిమ్మల్ని ఉన్నతంగా చూపించడానికి మీ కృపను అనుగ్రహించమని చేరుకున్న ప్రతి వారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఇంతవరకు బలపరిచి వాడుకున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.